హాయ్ అందరికీ. ఈరోజైతే ఇంకో మంచి సింపుల్ అండ్ టేస్టీ కప్ కేక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతాయి. సో ఇలా మనము అప్పుడప్పుడైనా ఇంట్లో చేసి పెట్టడం వల్ల బయట ఫుడ్ అసలు తినరు. ఎస్పెషల్లీ కప్ కేక్ అంటే పిల్లలకు భలే ఇష్టం కదా. ఎప్పుడు కేక్ కావాలన్నా ఇలా సింపుల్గా చేసి పెట్టండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే నేను 3/4 కప్ ఆయిల్ అంటే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇంట్లో మనం వంటలకు వాడేది వేసుకొని, కొంచెం బెల్లం. నేను కేక్ బెల్లంతో చేస్తాను కాబట్టి బెల్లం, లేదంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. సో షుగర్ కూడా వచ్చేసి ఒక 3/4 కప్, అంటే మంచి ఎక్కువ స్వీట్నెస్ కాకుండా ఉండాలంటే ఒక 3/4 తీసుకోండి. అంటే అది కూడా ఒక 3-4 స్పూన్స్ అండి. లాస్ట్కి కొంచెం టేస్ట్ చేయొచ్చు లేండి మనకి బ్యాటర్ అంతా రెడీ అయిపోయాక. నెక్స్ట్ అయితే ఒక 1 కప్ గోధుమ పిండి, 3/4 కప్పు వరకు అయితే కస్టర్డ్ పౌడర్, మనము ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కదా అది అండి. అది వేసుకొని చేయడం వల్ల టేస్ట్ నిజంగా బయట మనం కప్ కేక్ తిన్న టేస్టే ఉంటాయి. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఒక్కసారి అది ట్రై చేయండి. ఇలా తీసుకొని వచ్చేది. నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్, వీలైతే వంట సోడా కూడా వేసుకోండి. బేకింగ్ సోడా ఇంకా బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయి. బట్ నేను బేకింగ్ పౌడర్ వేసి కొంచెం సాల్ట్ మంచిగా కలుపుకున్న తర్వాతకి కొంచెం మిల్క్తో ఇలా బ్యాటర్ మనకి చాలా స్మూత్గా ఉండాలి. మీకు ఇది అంత పెద్ద ప్రాసెస్ అంటే మిక్సీలోనైనా వేసేసుకోండి. అన్నీ మిక్సీలో వేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ మిక్సీకి పట్టేస్తే చాలు, చాలా స్మూత్గా వస్తుంది. సో ఈ విధంగా చూసారు కదా, బ్యాటర్ మాత్రం ఇలా ఫ్లఫీగా స్మూత్గా ఉండాలి. అప్పుడే మనకి కప్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాటర్లోనే ఉంటుందండి. మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ తగ్గినట్టుంటే లాస్ట్కి ఇలా బ్యాటర్ రెడీ అయినాక లైట్గా టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే రెడీ అయిపోతుంది. ఇంకా ఏమన్నా తక్కువ ఉంటే కొద్దిగా వేసేసుకోండి, అంతే. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది, కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసాను. సో వేసిన తర్వాతకి మంచిగా మౌల్స్లో వేసేసుకోవడమే. సేమ్ బ్యాటర్తో కేక్ ట్రేలోనైనా వేసుకోండి, కేక్ వస్తుంది. బట్ మా పిల్లలకి పెద్ద కేక్ చేసి కట్ చేసిన తినరు. ఇవి బాగా నచ్చినాయి పిల్లలకి. ఇలా వాళ్ళు పట్టుకొని తినడానికి కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి ఈ మధ్య అయితే ఎప్పుడైతే ఈ కేక్ చేయడం స్టార్ట్ చేసినానో వీక్లీ వన్స్ అడుగుతున్నారండి. సర్లే ఇంకా మీకు కూడా యూజ్ అవుతుందని షార్ట్గా వీడియో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ. బయటవి అడగరు. బయట అయితే 1-2 కొనిస్తాము. ఇంట్లో అయితే వాళ్ళకి ఎన్ని నచ్చితే అన్ని తింటారు కదా. ఆల్మోస్ట్ 1-2 కంటే ఎక్కువ తినర్లేండి, వాళ్ళు బుజ్జి పుట్టకి ఎంత సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా నేను వాటర్తో చేస్తున్నాను. ఇంకా వస్తున్నాయా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వాటర్తో వస్తాయి కానీ కొంచెం పైన వెట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం కాదు, బయటికి తీయగానే సెట్ అయిపోతుందండి. నేను ఇసుకతో కూడా ట్రై చేస్తానులేండి ఫర్దర్గా తీసుకొని, నాకు ఇక్కడ దొరకట్లేదు. నెక్స్ట్ ఒక 25 మినిట్స్ ఉంచిన తర్వాతకి ఈ విధంగా మంచిగా చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మనం కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఇంత మంచి కలర్ వస్తుంది. ఇంకా కావాలంటే మీరు ట్రూటీ ఫ్రూటీ అలాంటివి కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ అవన్నీ. బట్ మా పిల్లలు అవి ఏం వేయొద్దు అన్నారు. ఎస్పెషల్ మా కన్నయ్య అవి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా, మా కన్నయ్యకి భలే అమ్మో అని పరిగెత్తుతాడండి, అస్సలు తినడు. సర్లే అనేసి ఇలా ప్లెయిన్గా చేశాను. ఇంకా పైన మీరు బాదం గార్నిష్ ఏదైనా అలా డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి. ఎంత ఫ్లఫీగా అండ్ ఎంత టేస్టీగా వచ్చినాయి తెలుసా. ఇంకా స్వీట్నెస్ అయితే సరిపోతుందండి. ఈ మెజర్మెంట్కి అయితే 3/4. ఎక్కువ స్వీట్గా ఉన్నా కూడా మళ్ళీ పిల్లలు తినరు. బాగా స్వీట్గా ఉండొద్దు, అలానే అస్సలు స్వీట్ లేకుండా ఉండొద్దు. చూసుకొని స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసుకొని వేయండి. ఇంకా మా పిల్లలు, మా కన్నయ్య కెమెరా ముందుకు రావట్లేదులే కానీ ఈ ఆనందం అయితే మామూలుగా కాలేదు. వీక్లీ వన్స్ 2 times 3 times చెయ్యమ్మనుండే. మీరు ట్రై చేసి